హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఏమిటి నువ్వు అంటున్నది? నా మాటలలో అంత అర్థం కానిది ఏముంది మాధవి? ఈ పిచ్చిలో పడి నీ భర్తను పిల్లలను పట్టించుకుంటున్నావా? వంట మనిషితోనూ పనివారితోనూ సంసారాలు ఎల్లకాలం సాగుతాయా? ఈ వ్యాపకాలు చాలవన్నట్లు సభలు సమావేశాలు మగవారితో నీరజ మాటలకు మధ్యలోనే అందుకుంది. బావ నాకు ఉక్రోషంతో ఏదో చెప్పబోయింది. పరాయి మగవాడు కాదంటావు. మేనత్త కొడుకైనా ఆఖరికి తోడపుట్టిన అన్నదమ్ముడైనా నీ ఇల్లు నీ సంసారం తర్వాతే మాధవి. నీకో ఇల్లు సంసారం ఉందన్న విషయం నీకు ఈ మధ్యకాలంలో ఏనాడైనా గుర్తుకొచ్చిందా? అంటే ఆడది వంటింటి కుందేలులా ఇంటినంటి పెట్టుకునే ఉండాలన్నమాట. మొత్తానికి మా బావకు మంచి భార్యవే దొరికావు నీరజా. ఎన్ని కబుర్లు చెప్తున్న నువ్వు బావకేం చేశావు? నువ్వు కాస్త సహకరిస్తే బావ ఎప్పుడో ఈ స్థితికి వచ్చి ఉండేవాడు. నువ్వు సహకరించలేదు, నేను సహకరిస్తే ఓర్చుకోలేకపోతున్నావు. ఎదురు తిరిగింది మాధవి. నేను నీ బావకు భార్యను మాత్రమే కాదు మాధవి, ఒక అత్తింటి కోడలిని, ఇద్దరు పసిబిడ్డలకు మంచి చెడు చెప్పవలసిన కన్నతల్లిని. నా బాధ్యతలు విస్మరించి మీ బావతో సభలకు సన్మానాలకు ఇల్లు వదిలి తిరుగుతూ ఉంటే అనుకూలమైన భార్యనవుతానా? నీకు తెలియని ఇంకొక విషయం చెప్పనా? ఈరోజు నేను ఇలా ఇల్లు సమర్థించుకుని వస్తున్నాను కాబట్టే మీ బావ నిర్విచారంగా తన రచనా వ్యాసంగంలో తను మునిగి తేలుతున్నాడు. చాలా కాలం నుండి నిన్ను హెచ్చరించాలని, కానీ చెప్తే నువ్వేమైనా ఫీల్ అవుతానని అనుమానిస్తూ ఊరుకున్నాను. ఇకనైనా ఈ పిచ్చి వదిలించుకుని నీ ఇంటిని నువ్వు చూసుకో. గౌరవంగా బ్రతుకుతున్న రఘువీర్ జీవితాన్ని అపహాస్యం చేయకు. నీ పేరు నలుగురు నోళ్లలోనూ నానకుండా చూసుకో. నీ బావకే మగవాడు. తన మీద ఎన్ని అపవాదులు వచ్చినా తులిపేసుకోగలరు, లేదా అవి తన మగసిరికి ఆభరణాలనుకోగలడు. కానీ ఆడదానికి అలా వీలులేదే. భానుమూర్తి మాధవ్పై వస్తున్న వదంతులు నీరజకు తెలియకపోలేదు. అందుకే వచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. చీచీ, చేత్కరించింది మాధవి. ఇంతగా దిగజారిపోయావా? మా ఇద్దరి మధ్య గల అనుబంధం నీలాంటి కుసంస్కారులకు ఎలా తెలుస్తుంది? శివాలం లేచి వెళ్ళిపోయింది మాధవి. మాధవి చర్య నీరజకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. మెల్లిగా నిట్టూర్చి వంట ఇంటి వైపు నడిచింది నీరజ. ఏది ఏమైనా తన బాధ్యతను నెరవేర్చింది. హలో, తల వంచుకుని పేవ్మెంట్ మీద ఏవేవో ఆలోచిస్తూ పరధ్యానంగా నడుస్తున్న భానుమూర్తి ఉలిక్కిపడి తల ఎత్తి చూశాడు. తన జీవితంలోని మరొక అందమైన మలుపుకై ఏవేవో ఊహలు అల్లుకుంటున్నాయి. మనసులోని ఆనందం మొహంలో ప్రతిఫలిస్తోంది. ఏమిటయ్యా బాబు, నన్ను గుర్తుపట్టలేదా? లేక ఇంకో నీ ఊహాలోకం నుండి దిగిరాలేదా? లేక నన్ను నీ స్నేహితుడిగా గుర్తించడానికి నీ స్టేటస్ అడ్డు వస్తుందా? నవ్వుతూ ప్రశ్నల వర్షం కురిపించాడు రమణమూర్తి. చాలేవయ్యా బాబు నీ సాధింపు. ఏదో ఆలోచనలో పడి వెంటనే జవాబు చెప్పలేదు. సమర్థించుకున్నాడు భాను. ఏమిటి ఈరోజు ఇంత త్వరగా ఆఫీసుకు బయలుదేరావు? ఈ మధ్య భానుమూర్తి తరచూ ఆలస్యంగా వస్తున్నాడు. రచయితగా గుర్తించబడ్డ భానుమూర్తిని వేలెత్తి చూపడానికి ఆఫీసులో ఎవరూ సిద్ధంగా లేరు. పైపెచ్చు ఆఫీసరు భానుమూర్తికి అభిమాన పాఠకుడు. ఆఫీసరే మనవాడైతే మిగిలిన వాళ్ళని లక్ష్యపెట్టవలసిన అవసరమేముంది? పైపెచ్చు భానుమూర్తి తమ ఆఫీసులో పనిచేయడం తమకి గర్వకారణంగా భావిస్తున్నారు ఆఫీస్ స్టాఫ్ అంతా. నీతో చాలా విశేషాలు చెప్పాలి. కాఫీ తీసుకుంటూ మాట్లాడుకుందాం పదా? ప్రక్కనున్న కాఫీ హోటల్ వైపు దారితీశాడు భానుమూర్తి. అనుసరించక తప్పలేదు రమణమూర్తికి. ఏమిటి విశేషాలు? కాఫీ కప్పు అందుకుంటూ అడిగాడు రమణమూర్తి. విశేషాలు చెబుదామనే తీసుకొచ్చాను. నా నవల ఆడదంటే సినిమా తీస్తామని వచ్చారు. ప్రొడ్యూసరు డైరెక్టరు వచ్చి కలుసుకోమని కబురు చేస్తే వెళ్ళి ఇప్పుడే అక్కడి నుండి తిరిగి వస్తున్నాను. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడానికి సాయంత్రం మళ్ళీ ఒకసారి హోటల్కి రమ్మన్నారు. ఉత్సాహంతో చెప్పుకుపోతున్నాడు భానుమూర్తి. భాను, నిరుత్సాహంగా అన్నాడు రమణమూర్తి. నీలోని రచయిత నువ్వు కమర్షియల్ రైటర్ అయిన నాడే మరుగున పడ్డాడు. ఇప్పుడు ఒక సినిమా ప్రపంచంలో పడ్డావంటే నీలోని రచనాశక్తిని సమూలంగా నాశనం చేసినట్లే అవుతుంది. గొప్ప స్నేహితుడి మూర్తి. సినిమా ఛాన్స్ కోసం ఎందరో రచయితలు ప్రొడ్యూసర్స్ చుట్టూ, డైరెక్టర్ల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. అటువంటప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోమని నువ్వు సలహా ఇస్తున్నావా? అయినా నువ్వీ రోజుల్లో పుట్టవలసిన వాడివి కాదు మూర్తి. సరేలే, మనకేనాడు ఏకాభిప్రాయం కుదిరిందని. ముందు ఈ వార్త
మాధవికి చెప్పాలి, చాలా సంతోషిస్తుంది. భానుమూర్తి మొహంలో సంతోషం చిందులు వేస్తుంది. నీ భార్యకి ఈ విషయం తెలిస్తే విచారిస్తుందా భాను? రమణమూర్తి సూటి ప్రశ్నతో గతుక్కుమన్నాడు భానుమూర్తి. చాలా రోజులుగా నీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ సందర్భం కుదరక చెప్పలేదు భాను. ఆ మాధవి అమాయకురాలు, భర్త చాటు భార్యగా హాయిగా సంసారం చేసుకుంటున్న ఇల్లాలు. ఆమెకు రచయితలపైనే ఉండే గ్లామరస్ ఆధారంగా చేసుకుని ఆమెను నీ వెంట తిప్పుతున్నావు. ఊళ్ళో మీ ఇద్దరిపై ఎటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయో నీకు తెలుసా? 10 మంది మాట వేదంలా నలుగురు నోళ్ళల్లోనూ నలుగుతుంది భాను. నీ గ్లామర్ను పెంచుకోవడానికి ఆ అమాయకురాలి జీవితాన్ని పణంగా పెట్టకు. ఆమె జీవితం అపహాస్యం కానివ్వకు. అసూయాపరుల మాటలకు నువ్వు విలువనిస్తున్నావా మూర్తి? అవునులే, నీ విషయం వరకు వస్తే లోకాన్ని ఎదిరించగలవు, కానీ మేం మాత్రం ఎంత పవిత్రంగా ఉన్నా లోకం దృష్టిలో మాట్లాడుకోవడం కూడా నేరమే. అయినా మా అనుబంధం మీలాంటి వారికల్లా అర్థమవుతుంది, ఏలనగా దెప్పిపుడ్చాడు భానుమూర్తి. ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబం నుండి వేరైన తన స్నేహితుడు మరణిస్తే అతని భార్య లతను వెనుక ముందు ఎవరూ ఆదుకోవడానికి సిద్ధపడని స్థితిలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు రమణమూర్తి. ఏనాడో ఎవరి విమర్శను లెక్క చేయలేదు, అతను లక్ష్య పెట్టనివ్వలేదు. ఆమెను కూడా ఉద్యోగంలో చేర్పించాడు. స్కూలుకు వెళుతున్న 2 పిల్లలు, ఆఫీసుకు వెళ్లే తల్లిదండ్రులు. అయినా సందర్భం వచ్చినప్పుడు దిప్పి పొడవడానికి వెనుకాడలేదు భానుమూర్తి. నిట్టూర్చాడు రమణమూర్తి. ఈ సమయంలో నేనేం చెప్పినా నీకు తలకెక్కదు భాను. కాలమే తగిన గుణపాఠం నేర్పకపోదు. ఇక పద వెడదాం. టేబుల్ ముందు నుండి లేచారు ఇద్దరు. రఘువీరుకు చికాగ్గానే ఉంది. తెల్లవారకుండానే మాధవి భానుమూర్తి ఇంటికి వెళ్ళిపోయింది, ఏదో కొంపలు మునిగే పనులున్నట్టు. మాధవి ఇంటి విషయం, పిల్లల విషయం పట్టించుకోకపోవడంతో పిల్లలు ప్రతి చిన్న అవసరానికి తననే ఆశ్రయిస్తున్నారు. ఒక పక్క ఇంటి విషయం, ఇంకొక పక్క పెరిగిన ఆఫీసు పని. ఎప్పుడు చూసినా అలసటగానే ఉంటుంది. అయినా మనశ్శాంతి ఉంటే ఎంతటి భారమైనా అవలీలగా మోయవచ్చు. అసలు లేనిదే అది. మాధవికి ఎలా నచ్చజెప్పాలా అనేదే ఈ మధ్య రఘువీరుకు సమస్యగా మారింది. మనసంతా చికాకుతో తలనొప్పిగా ఉన్నా అలాగే ఆఫీసుకు వచ్చాడు. ఆలోచనలన్నీ మాధవి చుట్టూనే తిరుగుతున్నాయి. ఇదివరలో మాధవిలో మంకుతనం, నిర్లక్షణం ఉండేది. అయినా అందులో అమాయకత్వం ఉండేది. నచ్చజెప్తే వినేది, మధ్య మధ్య గారాలపోయినా. ఇప్పుడెంత నిర్లక్ష్యం! మాట్లాడితే వాదనకు దిగుతుంది. దీనికంతటికి కారణం భానుమూర్తే. అవును, భానుమూర్తి రాకపూర్వం తమ సంసారం ఎంత ఆనందంగా గడిచేది. పిల్లల ఆటపాటలతో, మాధవి చిలిపి కజ్జాలతో అందరూ కలిసి ఉండేవారు. ఏ ముహూర్తాన భానుమూర్తి తన ఎంట అడుగుపెట్టాడో కానీ అప్పటి నుండి తనకి ఎంట సుఖశాంతులు లేవు. నేరకపోయి శనిని నెత్తిన పెట్టుకున్నట్టు బజారులో కనిపించిన భానుమూర్తిని తనే మొదట బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. అసలే చికాగ్గా ఉన్న రఘువీరుకు ఫైల్ చూస్తుంటే ఇంకా మంటెక్కిపోతుంది. అంతా తప్పులు తడక. కొన్ని అక్షరాలే సరిగా పడలేదు. పడివైనా అన్నీ స్పెల్లింగ్స్ మిస్టేక్స్. ఈ మధ్య ఆఫీస్ వాతావరణంలో కూడా ఏదో తెలియని మార్పు వస్తుంది. ఇదివరకటి డిసిప్లిన్ ఆఫీసులో తగ్గినట్లుగా ఉంది. ఆఫీసర్ అన్నవాడు ఒక్క క్షణం ఏమారితే సబార్డినేట్స్ తోక జాడించేస్తారు. ముఖ్యంగా టైపిస్ట్ శేఖర్ మరీ నిర్లక్ష్యం చూపిస్తున్నాడు. ఇక సహించలేని రఘువీర్ తన కోపమంతా కాలింగ్ బెల్పై చూపాడు. అటెండర్ పరిగెత్తుకొచ్చాడు. ఆ శేఖర్ని ఇలా పిడుగుపడినట్లే అన్నాడు. రఘువీర్లో అంత తీవ్రత ఏనాడు చూడని అటెండర్ బయటకు పరిగెత్తాడు. శేఖర్ బాబు, అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఈరోజు ఎందుకో చాలా కోపంగా ఉన్నారు. అటెండర్ ఆ మాటలకు నిర్లక్ష్యంగా తల ఎగరేసి రఘువీర్ రూమ్ వైపు నడిచాడు శేఖర్. ఏమిటి ఈ ఫైలు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని టైప్ చేశావా? ఫైలు శేఖర్ మొహాన్ని విసిరు కొట్టినట్లే బల్ల మీద పడేశాడు రఘువీర్. 2 చేతులతోనూ ఫైలు పట్టుకున్నాడు శేఖర్. ఏమిటి టైపు? ఒక్క అక్షరం సరిగ్గా కనిపిస్తోందా? ఏమిటా ఇంగ్లీషు? కసిరినట్లే అడిగాడు. టేపు అరిగిపోయినట్లుంది నిర్లక్ష్యంగా అన్నాడు శేఖర్. అంటే టైప్ రైటర్ టేపు ఎవరో వచ్చి వేస్తారనుకున్నావా? అర్జెంటుగా టైప్ చేసి పంపమని 4 రోజుల క్రితమే చెప్పాను. ఎలాగైనా ఈ ఫైల్ ఈరోజు పూర్తి చేసి పంపించు. రేపు పోస్టులోనే వెళ్ళిపోవాలి శాసిస్తున్నట్లే అన్నాడు రఘువీర్. 1 రోజులో ఎలా అవుతుంది? వణిగాడు. రాత్రి ఎంత ఆలస్యమైనా సరే కంప్లీట్ చేసి ఫైల్ ఇంటికి తీసుకొచ్చి ఇక వెళ్ళు. మార్చుకున్న మొహంతో బయటకు నడిచాడు శేఖర్. చచ్చా, ఏం మనుషులు! మనసంతా మరింత చికాగ్గా ఉంది. ఇంకొక పక్క తల బద్దలైపోతుంది. ఇక లాభం లేదని ఇంటికి వెళ్ళిపోవాలని తన గది నుండి బయటకు వచ్చాడు రఘువీర్. ఎవరికైనా సబార్డినేట్సే లోకువ. ఇంట్లో భార్యను అదుపులో పెట్టుకోలేడు, కానీ మన మీద మాత్రం ప్రతాపం చూపిస్తాడు. ఈ 1 రోజులో ఫైల్ అంతా మళ్ళీ టైప్ చేయడం అంటే మాటలా? మేనేజింగ్ డైరెక్టర్ అయిన దగ్గర నుండి మరింత ఈ గోల పెరిగిపోయిందనుకో.
అదైనా మన ముందే, ఇంట్లో అమ్మగారి ముందు నోరు లేదు పాపం అయ్యగారికి. ఆఫీస్ స్టాఫ్ను చుట్టూ పెట్టుకుని ఉపన్యాస ధోరణిలో చెప్తున్నాడు శేఖర్. అయినా నువ్వు పొరపాటు చేయడమే కాకుండా మధ్యలో ఆవిడ ప్రసక్తి దేనికి? ఎవరో కల్పించుకున్నారు. ఒక్క నేనేనన్న మాట ఏమిటి? ఊళ్ళో అందరూ అంటున్నదే నిర్లక్ష్యంగా అన్నాడు శేఖర్. అవును, ఆమె లేని భానుమూర్తి సాహితీ సభలే జరగదే లేదు ఈ మధ్య, ఎవరో చెప్తున్నారు. మరి మన ఆఫీసు గారు ఎలా ఊరుకుంటున్నారు? ఎవరిదో సందేహం.